హలో అండి, నమస్తే. నేను శ్రీలక్ష్మి. ఈరోజు మన వీడియోలో అందరికీ ఉపయోగపడే కొన్ని ముఖ్యమైన చిట్కాలండి. నేను చెప్పబోయే టిప్స్లో కొన్ని అయితే చాలా సింపుల్గా అనిపిస్తాయండి, కానీ చాలా ఉపయోగపడతాయి అన్నమాట. అవేంటో ఇప్పుడు ఇంకా చూసేయండి. ఇప్పుడు ఇంకా ఫస్ట్ టిప్ చూద్దాం. మన దగ్గర ఇలాంటి స్పెట్స్ బాక్స్లు అలా వేస్ట్గా ఉన్నాయంటే వీటిని మనం చక్కగా ఉపయోగించుకోవచ్చండి. అది ఎలాగంటే, మనం ప్రయాణాలప్పుడు ఈ విధంగా ఛార్జర్లు పెట్టుకోవచ్చు, అలాగే ఇయర్ ఫోన్స్ కూడా పెట్టుకోవచ్చండి. మన బ్యాగులో ఎక్కడ పడితే అక్కడ పెట్టేసే పని లేకుండా చక్కగా ఈ బాక్స్లో ఈ విధంగా సర్ది పెట్టుకుంటే మనకి వెతుక్కోవాల్సిన పని ఉండదు. ఎప్పుడు కావాలన్నా ఈజీగా తీసుకోవచ్చు. ఈ బాక్స్లో అయితే ఒక ఛార్జర్ అలాగే ఒక ఇయర్ ఫోన్ అయితే చక్కగా సెట్ అయింది. ఐడియా బాగుంది కదండి. ఇప్పుడు ఇంకా సెకండ్ టిప్ చూద్దాం. ఈ చిన్న డబ్బాని గుర్తుపట్టారండి? మనం హోమియో మందులు తెచ్చుకున్నప్పుడు వచ్చే డబ్బా అన్నమాట. దీన్ని కూడా మనం పడేయకుండా ఉపయోగించుకోవచ్చు. దీనిలో చూడండి, నేను కుంకుమ అయితే వేశాను. మనం నుదుటిని పెట్టుకునే కుంకుమని చక్కగా ఈ డబ్బాలో వేసుకుని ఈ మూతకి ఇలా ఒక ఇయర్ బడ్ని కనుక సెట్ చేసుకుంటే మనం చాలా ఈజీగా ఇలా నుదుటిని కుంకుమ పెట్టుకోవచ్చు. ఈ డబ్బాని మనం చిన్న పర్సులో కూడా పెట్టుకోవచ్చు అండి. మనం ప్రయాణాలు చేసేటప్పుడు ఇలా కుంకుమని పేపర్లో పొట్లంలాగా కట్టి పెట్టుకుంటే ఒక్కోసారి ఊడిపోయి ఇలా పర్సుల్లో బ్యాగుల్లో పడిపోతూ ఉంటుంది కదా. చూసారు కదండి, చక్కగా ఇలా చిన్న పర్సులోనైనా ఈ చిన్న డబ్బాని ఈ విధంగా పెట్టి మనం చక్కగా తీసుకెళ్ళొచ్చు. ఇప్పుడు ఇంకా థర్డ్ టిప్ చూద్దాం. ఈ టేప్ చూసారు కదండి, అతుక్కుపోయి దాని చివర ఎక్కడుందో కూడా నాకు దొరకట్లేదు. నేను ఇలా గోరుతో గీరుతూ ఉంటే ఇలా చివరికి దొరికింది. కానీ మనం ప్రతిసారి ఇలా ఇబ్బంది పడే పని లేకుండా ఒక చిన్న ఐడియా అండి. మనం అవసరానికి తీసి దీన్ని యూజ్ చేసుకున్న తర్వాత ఒక చిన్న పుల్లని ఈ విధంగా పెట్టుకోవాలి. మన చీపురు పుల్ల ఉంటుంది కదండి, ఆ చీపురు పుల్లని నేను చిన్న ముక్కని ఈ విధంగా పెడుతున్నాను. చూడండి, చక్కగా ఎప్పుడైతే మనకి ఎప్పుడు కావాలన్నా ఈజీగా తీసి ఉపయోగించుకోవచ్చు. ఇలాగే టూత్ పిక్ ఉన్న పెట్టుకోవచ్చండి. బాగుంది కదండి ఐడియా. నెక్స్ట్ ఇప్పుడు ఫోర్త్ టిప్ చూద్దాం. ఇక్కడైతే మనం పన్నీర్ని ఫ్రెష్గా ఉంచుకోవడానికి ఒక మంచి టిప్ అండి. మనం ఫ్రిడ్జ్లో పెట్టేసరికి, అంటే జనరల్గా మనం ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉండాలంటే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం కదా. అలా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టడం వలన ఈ క్యూబ్స్ అనేవి బాగా గట్టిగా అయిపోయి మనం ఏదైనా కర్రీస్ చేసుకోవాలనుకున్నా, లేదంటే పన్నీర్ బిర్యానీస్ అలాంటివి చేయాలనుకున్నప్పుడు ఇవి మనం అలా ముందుగా నెయ్యిలో కానీ నూనెలో కానీ ఫ్రై చేస్తాం కదా, అలాంటప్పుడు అవి పొడిగా అయిపోతూ ఉంటాయి. అందుకే ఇలా చేసి చూడండి. ఒక బాక్స్లోకి ఇలా నీళ్ళని తీసుకుని దానిలో ఇలా పన్నీర్ క్యూబ్స్ వేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. నార్మల్ ఫ్రిడ్జ్ అయినండి, మనకు డీప్ ఫ్రిడ్జ్ కూడా అవసరం లేదు. ఇలా చేస్తే మనకి కనీసం 15 నుండి 20 రోజుల వరకు కూడా ఫ్రెష్గానే ఉంటాయి అన్నమాట. క్యూబ్స్ అనేవి చాలా సాఫ్ట్గా ఉంటాయి. మనం అప్పటికప్పుడే ఆ నిమిషంలో తీసి కూడా చక్కగా వండుకోవచ్చు. ఇప్పుడు ఇంకా ఫిఫ్త్ టిప్ అండి. మనం బెడ్స్ పైన ఇలా బెడ్షీట్స్ వేస్తూ ఉంటాం కదా. ఈ బెడ్షీట్స్ అనేవి మడతలు ఊరికే జారి వచ్చేస్తూ ఉంటాయండి. అంటే మనం జస్ట్ అలా బెడ్ పైన కూర్చున్నా సరే ఆ మడతలన్నీ జారిపోయినట్టుగా అలా ఉంటాయి. ఫస్ట్ మనం బెడ్షీట్ కొనేటప్పుడే కాస్త పెద్దది కొనుక్కోవాలండి. ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకునే విధంగా పెద్ద బెడ్షీట్లు అయితే కొనాలి. ఇలా ఫోల్డింగ్స్కి క్లాత్ బాగా ఉన్నప్పుడే మనకి త్వరగా మడతలు అనేవి పోకుండా ఉంటాయి. ఇలా 4 వైపులా క్లాత్ని ఫోల్డ్ చేసి ఈ కార్నర్స్లో మాత్రం ఈ క్లాత్ని ఈ విధంగా వదిలేసి ఇప్పుడు ఇలా చేయాలి. చూడండి, నేను ఒక ముడి వేశాను కదా. ఇలా ముడి వేయడం వలన క్లాత్ అనేది జారి బయటికి రాదండి. దీన్ని ఇప్పుడు మనం చక్కగా పరుపు కిందికి ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవచ్చు. ఇలా చేస్తే బెడ్ అంతా మనకి చాలా నీట్గా కనపడుతుందండి. అదే పనిగా సర్దాల్సిన పని కూడా ఉండదు. ఇప్పుడు ఇంకా 6th టిప్ అండి. మనం పాలు కాచుకునేటప్పుడు అవి పొంగిపోకుండా ఉండడానికి, అడుగు మాడకుండా ఉండడానికి ఈ టిప్స్ అయితే బాగా హెల్ప్ అవుతాయి. పాలు కాచేటప్పుడే ముందుగా గిన్నెల్ని ఈ విధంగా శుభ్రంగా నీళ్ళలో తులిపి అడుగున 1-2 స్పూన్లు నీళ్లు ఉండేలాగా చూసుకోవాలి. ఇలా చేస్తే పాలు మనకి అడుగు అంటవండి. ఒక్కొక్కసారి కాస్త అడుగు అంటినా సరే పెరుగు మాడు వాసన వస్తూ ఉంటుంది. ఇప్పుడు ఇంకా పొంగిపోకుండా ఉండడానికి ఈ టిప్స్ అండి. నేను 2 రకాలుగా చూపిస్తున్నాను చూడండి. ఒక గిన్నెలో అయితే కాస్త పెద్దగా ఉన్న స్పూన్ కానీ లేదంటే ఇలాంటి ఒక గరిటె కానీ వేయాలి. అలాగే ఇంకో గిన్నెలో చూడండి, ఒక చిన్న గిన్నె అండి. ఈ గిన్నెని నేను ఇలా వేస్తున్నాను. ఇలా చేయటం వలన చూడండి
పాలైతే బయటకైతే అస్సలు పొంగవండి, లోపలే ఈ విధంగా మరుగుతూ ఉన్నాయి కదా. అవసరమైనప్పుడు తప్పకుండా ఇలాంటి ఒక చిన్న బౌల్ను కానీ లేదంటే ఒక స్పూన్ కానీ వేసి పాలను కాచుకుంటే కింద పడి వేస్ట్ అవ్వకుండా ఉంటాయి. తర్వాత ఆ గ్యాస్ స్టవ్ అంతా క్లీన్ చేసుకోవడం కూడా పెద్ద పని కదండి. ఆ బాధ లేకుండా చక్కగా ఈ టిప్స్ అయితే ఫాలో అవ్వండి. ఇప్పుడు ఇంకా 7th టిప్ అండి. మనం పిల్లల కోసం ఒక్కొక్కసారి రెడీమేడ్ డ్రెస్సెస్ కొన్నప్పుడు ఈ విధంగా ప్యాంట్ పొడవటమో లేదంటే టాప్స్ ఇలా కొంచెం పొడవైపోవడమో ఏదో ఒకటి చూస్తూ ఉంటాం కదండి. ఇలా ఉన్నప్పుడు అలా వేసుకోవడం కష్టం కదండి. కానీ వెంటనే ఆల్టర్నేషన్ చేయాలన్న కుదరనప్పుడు ఈ టిప్ని అయితే ఫాలో అవ్వండి. చాలా బాగుంటుందండి. మనకి క్షణాల్లో పని అయిపోతుంది. మనకి ఇక్కడ సూర్యదారంతో కూడా పని లేదండి, ఈజీగా పని అయిపోతుంది. ముందుగా ప్యాంట్ని ఈ విధంగా రివర్స్ చేసుకుని ప్యాంటు ఎంత పొడవైతే ఉందో అంత క్లాత్ని వెనక్కి ఫోల్డ్ చేసుకోవాలి. నేనైతే నా దగ్గర టేప్ ఉంది కాబట్టి ఈ విధంగా కొలిచి ఒక 5 ఇంచెస్ అయితే నాకు ఎక్స్ట్రా అనిపించిందండి క్లాత్. 5 ఇంచెస్ క్లాత్ని ఈ విధంగా వెనక్కి ఫోల్డ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇంకా మనకు కావాల్సింది డబుల్ సైడెడ్ టేప్ అండి. దీన్ని ఇలా 1 ఇంచ్ వెడల్పులో ఇలా పీసెస్గా కట్ చేసుకుని ప్యాంటు లోపల ఈ ఫోల్డింగ్ లోపల అతికించేయాలి. ఇదైతే చాలా సింపుల్ ఐడియా అండి. అప్పటికప్పుడే మనం సైజ్ని ఈ విధంగా తగ్గించవచ్చు. డ్రెస్ని మనం వాష్ చేసేంత వరకు కూడా ఈ టేపులు అయితే పోవండి. తర్వాత మనకి వీలైనప్పుడు దీన్ని మిషన్ దగ్గర ఆల్టర్నేషన్ చేయించుకోవచ్చండి. నేనైతే ఇలా సెట్గా తీసుకున్నానండి. ప్యాంటు అలాగే టాప్ సెట్గా తీసుకున్నాను. టాప్ అయితే కరెక్ట్గా సరిపోయిందండి, ప్యాంటు మాత్రమే ఇలా పొడవైందనమాట. ఇప్పుడు ఇంకా నేను ఫోల్డ్ చేసిన తర్వాత ఎలా ఉందో చూపిస్తున్నాను చూడండి. చూసారు కదండి, చాలా నీట్గా వచ్చింది. మనకి ఒకే 1 నిమిషంలో అప్పటికప్పుడే పని అయిపోయింది కదా. మీరు వీడియోని లైక్ చేసినట్లయితే చాలా థ్యాంక్స్ అండి. చెయ్యని వాళ్ళు కూడా ప్లీజ్ అండి ఇప్పుడే లైక్ చేయండి. మీరు చేసే లైక్స్ అనేవి నాకు కొంచెం సపోర్ట్గా ఉంటాయి. వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అవుతుందండి. లైక్ చేసి సపోర్ట్ చేస్తారు కదా. ఇప్పుడు ఇంకా లాస్ట్ టిప్ అండి, 8th టిప్ చూద్దాం. మనం ప్రతిరోజు గ్యాస్ స్టవ్ క్లీన్ చేసుకుంటూ ఉంటాం కదా. మనం వంట అయిపోగానే చూస్తే గ్యాస్ స్టవ్ నిండా ఇలా జిడ్డు నూనె మరకలు అవి పడుంటాయి. దీన్ని మనం చాలా సింపుల్గా ఇలా క్లీన్ చేసుకోవచ్చండి. స్టవ్ పైన కొద్దిగా సాల్ట్ని ఈ విధంగా చల్లాలి. ఆ తర్వాత ఒక నిమ్మ చెక్క తీసుకుని ఒక నిమ్మ చెక్కని ఈ విధంగా రుద్దుతూ ఉంటే మనకి జిడ్డు ఈజీగా పోతుందండి. నిమ్మరసాన్ని ఇలా పిండుకుంటూ వాటర్ ఏమి స్ప్రే చేయకుండానే ఫస్ట్ ఈ విధంగా సాల్ట్ అలాగే నిమ్మ చెక్కతో స్టవ్ అంతా ఇలా క్లీన్ చేసుకుంటే స్టవ్ కూడా మనకి బాగా మెరుస్తూ ఉంటుందండి. ఇలా స్టవ్ అంతా బాగా రుద్దిన తర్వాత ఒక మెత్తని క్లాత్ కానీ లేదంటే ఇటువంటి స్పాంజ్ వైప్స్ కానీ తీసుకుని నీళ్ళల్లో శుభ్రంగా ఇలా తడిపి బాగా పిండాలి. శుభ్రంగా పిండిన తర్వాత ఇలా తుడుచుకుంటే మనకి చక్కగా స్టవ్ బాగా మెరుస్తుందండి. మధ్యలో ఈ క్లాత్ని నీళ్ళలో జాడించుకుంటూ శుభ్రంగా తుడుచుకోవాలి. ఇలా తుడవడం అయిపోయిన తర్వాత చివరిగా ప్లెయిన్ వాటర్ని కొద్దిగా ఇలా చల్లి పొడి క్లాత్తో తుడుచుకోవాలండి. ఇవాంటి వీడియోలో టిప్స్ అన్నీ ఇవేనండి. మీకు అన్నీ నచ్చాయని అనుకుంటున్నాను. మీకు ఏ టిప్ బాగా నచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే తప్పకుండా ప్లీజ్ అండి వీడియోని కూడా లైక్ చేసి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.